హెరిటేజ్కి షోకాజ్ నోటీసులు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ విక్రయిస్తున్న హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ ఉత్పత్తి మీద కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్పత్తి లేబులింగ్, బ్రాండింగ్లో ఫ్రెష్, హెల్దీ వంటి పదాలను వినియోగించడం ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో నిబంధనల ప్రకారం ఈ ఉత్పత్తికి ఫ్రెష్ అనే పదాన్ని ఉపయోగించే అవకాశం లేదని నోటీసులో పేర్కొంది. అయినప్పటికీ హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ పేరుతో విక్రయించడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ట్రేడ్ మార్క్ లేదా బ్రాండ్ పేరులో హెల్దీ అనే పదాన్ని వినియోగించడం మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్ రెగ్యులేషన్ 2018లో రెగ్యులేషన్ 8(3) ప్రకారం ఇటువంటి పదాల వినియోగదారులు ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనం కలిగిస్తుందని అభిప్రాయాన్ని కలిగించే అవకాశం ఉందని, ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘన మీద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదు 7 రోజుల వివరణ ఇవ్వాలని హెరిటేజ్ ఫుడ్స్ని ఆదేశించింది.